యుక్రెయిన్ విభజన తప్పదా? అవునని అంటోంది అగ్రరాజ్యం అమెరికా. శాంతి నెలకొల్పేందుకు అమెరికా కొత్త ప్రతిపాదనలు చేస్తోంది. యుక్రెయిన్ను మండలాలుగా విడగొట్టాలని యోచిస్తోంది. బెర్లిన్ తరహాలోనే యుక్రెయిన్ విభజనకు ఆలోచనలు జరుపుతున్నారు అమెరికా పెద్దలు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బెర్లిన్ విభజన జరిగింది. అలాగే యుక్రెయిన్ను నియంత్రణ మండలాలుగా విభజించాలంటూ యుక్రెయిన్కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న విశ్రాంత జనరల్ కీత్ కెలాగ్ ప్రతిపాదించారు. యుద్ధం ముగియాలంటే రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బెర్లిన్ను విభజించినట్టుగానే యుక్రెయిన్ను కూడా నియంత్రణ మండలాలుగా విభజించాలన్నారు. బ్రిటిష్, ఫ్రెంచ్ పశ్చిమ యుక్రెయిన్లో భరోసా దళంగా పనిచేస్తాయని, రష్యన్ సైన్యం వారు ఆక్రమించిన తూర్పు ప్రాంతాలపై నియంత్రణను కొనసాగిస్తాయని సూచించారు కీత్ కెలాగ్. ఈ రెండు దళాల మధ్య నిస్సైనిక మండలం 18 మైళ్ల వెడల్పున ఉంటుందని, ఇందులో ఇరు దేశాల దళాలు ప్రవేశించడానికి అనుమతి ఉండదు కాబట్టి ఘర్షణలు చెలరేగే అవకాశం లేదన్నారు. అటు రష్యాకు, ఇటు భరోసా దళాలకు మధ్య నిప్రో నది విభజన రేఖగా ఉంటుంది. అయితే ఈ ప్రతిపాదనను యుక్రెయిన్, రష్యాలు అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు. యుక్రెయిన్లో నాటో దళాల ఉనికిని మాస్కో అంగీకరించే పరిస్థితి లేదు. యుక్రెయిన్ కూడా తమ భూభాగాన్ని రష్యాకు అప్పగించేందుకు సిద్ధంగా లేదు. దీంతో కెలాగ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. మనకి దీనిపైన పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు, యుక్రెయిన్ ను బెర్లిన్ లాగా విభజించాలి అనేటువంటి కీత్ కెలాగ్ ప్రతిపాదన వెనక అసలు ఉద్దేశం ఏంటంటారు? అంటే ఈ ఆలోచన శాంతి కోసమా, లేకపోతే ఇంకా మరికొన్ని ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేస్తుందంటారా? ఇది జర్మనీని, విభజితమైనటువంటి జర్మనీని మేము కలిపేశాము, గోడలను బద్దలు కొట్టాము అని సంబరాలు చేసుకున్నటువంటి వాటిలో అమెరికన్లు ఉన్నారు. అటువంటి అమెరికన్లే ఇప్పుడు ఉక్రెయిన్ ని అదే విధంగా జర్మనీ మాదిరి చీలుస్తామని చెప్పడం చరిత్రలో ఒక విషాదకరమైనటువంటి పరిణామంగా కనిపిస్తాను. రెండోది, వాళ్ళు ఎవరు, ఉక్రెయిన్ ని విభజించడానికి అమెరికన్లు ఎవరు అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు ఉన్నటువంటి అంటే యథార్థ స్టేటస్ గురించి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు అమెరికా వాడు పెట్టినటువంటి చిచ్చు కారణంగానే, మళ్ళా చెప్తున్నా, అమెరికా పెట్టినటువంటి చిచ్చు కారణంగానే ఉక్రెయిన్ యుద్ధం అనేటువంటిది వచ్చింది. ఉక్రెయిన్ ని నాటోలో చేర్చుకొని, నాటోలో ఉన్నటువంటి మిలిటరీని, ఆయుధాలన్నింటినీ కూడా పక్కనే పెట్టి రష్యాను బెదిరించాలనేటువంటి ఎత్తుగడ అమెరికా చేస్తుంది. ఆ బెదిరింపునికి అనుగుణంగానే దానికి కౌంటర్ గా గతంలో ఎప్పుడో చరిత్రలో, అంటే సోవియట్ యూనియన్ ఉన్న కాలంలో పరిపాలన సౌలభ్యం రీత్యా రష్యాకు చెందినటువంటి క్రిమియా ద్వీపాన్ని ఉక్రెయిన్ కి దగ్గరగా ఉంటుంది కనుక, దేశం ఒకటే కనుక దాని పాలనలో ఉంచారు. ఇప్పుడు అమెరికా చేసినటువంటి రాజకీయం కారణంగా 2014లో ఆ క్రిమియా ద్వీపాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకోవడమే కాదు, ఆ తర్వాత అమెరికా కుట్రలు కొనసాగించడంతో పక్కనే ఉన్నటువంటి ఉక్రెయిన్ రష్యా సరిహద్దులో ఉన్నటువంటి డాన్బాస్, మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయి సరిహద్దు. ఆ ప్రాంతంలో మాట్లాడేటువంటి వాళ్ళు రష్యన్ భాష మాట్లాడతారు. రష్యన్ జాతి వాళ్ళు కూడా అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఉక్రెయిన్ నుంచి స్వాతంత్రం కావాలని చెప్పేసి తిరుగుబాటు చేసి స్వాతంత్రం ప్రకటించుకున్నారు. ఇప్పటికిప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సమయానికి రష్యా లేదా రష్యా అనుకూలమైనటువంటి శక్తుల ఆధీనంలో ఉక్రెయిన్కి చెందినటువంటి 20% భూభాగం రష్యా ఆధీనంలోనే ఉన్నది, లేదా రష్యాకి అనుకూలంగా ఉన్నటువంటి శక్తులు. ఇప్పుడు రష్యా ఏం చెప్తా ఉందంటే, ఆ ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ఆ రెండు రిపబ్లిక్స్, రెండు మన రాష్ట్రాలు అంటాం మనం, ఆ రెండు రాష్ట్రాలని స్వతంత్ర దేశాలుగా గుర్తించాలి అనేటువంటిది రష్యా చేసుకునేటువంటి ఒక డిమాండ్. తనలో కలుపుకుంటామని చెప్పడం లేదు. ఉక్రెయిన్ తన అంతర్భాగమే. మిగిలినటువంటి డాన్బాస్ అనేటువంటి ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా ఉండాలి అని చెప్తా ఉంది. రెండవది, పుతిన్ గాని లేదా రష్యా గాని మొదటి నుంచి చెప్తున్నది, ఉక్రెయిన్ లో నాటో దళాలు ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి షరతు. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఈ కెల్లాగ్ ప్రకటనకు ముందే మన డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశాడు, మీరు కోల్పోయినటువంటి ప్రాంతాలని మళ్ళా తిరిగి తీసుకోవడం గురించి మీరు మర్చిపోండి అని చెప్పేసి స్వయంగా ట్రంపే చెప్పాడు. లేదా మిగతా అమెరికన్ అధికారులందరూ కూడా చెప్పారు. అంటే వాళ్ళకి ముందుగానే తెలుసు, దీన్ని విభజించడం ద్వారా చిచ్చు పెట్టి, అంటే శాశ్వతంగా అక్కడ ఇప్పుడు ఎట్లాగైతే కొరియాలని విభజించి ఆ రెండు కొరియాలని మళ్ళా విలీనం కాకుండా అమెరికా సేనలు ఎక్కడైతే అక్కడ తిష్టవేసి, దక్షిణ కొరియాలో తిష్టవేసి
రెండు కొరియాలు విలీనం కాకుండా గడిచినటువంటి 70 సంవత్సరాలుగా రావణ కష్టంలాగా ఒక వివాదాన్ని రగిలిస్తున్నారు. ఉక్రెయిన్ లో కూడా అదే విధమైనటువంటి వ్యవహారం జరపాలనేటువంటిది ఆ పేరుతోటి ఉక్రెయిన్ రక్షించేటువంటి పేరుతోటి ఫ్రాన్స్ లేదా బెర్లిన్ బ్రిటిష్ దళాలు కావచ్చు, లేదా తర్వాత వాళ్ళ వల్ల కాదు అని చెప్పేసి స్వయంగా అమెరికా దళాలే వచ్చినా ఆశ్చర్యం లేదు. అటువంటి కుట్ర అనేటువంటిది జరుగుతా ఉంది. దీనికి అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ప్రతిపాదనకి అటు జెలెన్స్కీ ప్రభుత్వం కానీ లేదా రష్యా ప్రభుత్వం కానీ అంగీకరించేటువంటి అవకాశాలు అయితే లేవు అనేది మాత్రం స్పష్టం. అయితే ఈ చర్చల నుంచి యూరోపియన్ కంట్రీస్ను దూరంగా ఉంచడం వెనుక రీజన్ ఏంటంటారు? అంటే యూరోప్ సెక్యూరిటీపై ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? ఈ పరిణామాలని అంటే తాము కూడా ఉక్రెయిన్ కి మద్దతు ఇస్తూ ఉక్రెయిన్ కి అన్ని విధాలుగా అందజేస్తున్నప్పటికీ రష్యాతో కుదుర్చుకునేటువంటి ఒప్పందంలో తమను పక్కన పెట్టడం అనేటువంటిది ఐరోపా దేశాలకి మింగుడుబడినటువంటి వ్యవహారం. అయితే వాటికి ఉన్నటువంటి భయం ఏంటంటే అమెరికా కనుక లేకపోయేట్లయితే రష్యా తమ మీద దాడి చేస్తే తమకు దిక్కేమిటి అనేటువంటిది వాటికి ఉన్నటువంటి భయం. ఎందుకు అంటే ఐరోపాలో ఉన్నటువంటి దేశాల యొక్క మొత్తం సైనిక శక్తి సంఖ్యరీత్యా మిలిటరీ కావచ్చు లేదా ఆయుధాలు కావచ్చు, వాటన్నింటితో పోలిస్తే దానికంటే ఎక్కువగా రష్యా దగ్గర ఉన్నాయి ఆయుధాలు కానీ లేదా మిలిటరీ కానీ. అందుకని ఆ పూచి చూపించి రష్యా ఇప్పటి వరకు నాటో కూటమిని కొనసాగించడం లేదా ఐరోపా దేశాల మీద పట్టు కొనసాగించడం అనేటువంటిది చేస్తా ఉంది. ఆ భయం ఇప్పటికీ ఐరోపా దేశాల్లో ఉన్నది. ఆ భయాన్ని ఆ బలహీనతని ఆధారంగా చేసుకొని మరింతగా తన షరతులని ఐరోపా మీద రుద్దేందుకు ట్రంప్ ముందుకు తెచ్చినటువంటి ఒక వ్యవహారం. ఈ విధంగా అంటే మీకు మరిన్ని రాయితీలు ఇస్తాము, లేకపోతే మీకు మరిన్ని మీ వస్తువులకు మేము మరింతగా మార్కెట్ ఇస్తాము, లేదా నాటోకి అయ్యేటువంటి ఖర్చులో ఎక్కువ భాగం మేమే భరిస్తాము అని ఐరోపా దేశాలు వాటంతటికి అవే చెప్పుకునే విధంగా చేసినటువంటి ఒక పెద్ద ఎత్తుగడ. అందుకని ఇది రాబోయేటువంటి రోజుల్లో ఇదే కనుక ట్రంప్ వైఖరి లేదా అమెరికా వైఖరి కొనసాగేట్లయితే ఐరోపా దేశాలు ప్రత్యామ్నాయంగా చూసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి చర్చలు కూడా కొంతమంది చేశారు. ఒకవేళ రష్యాని నియంత్రించాలంటే ఇవాళ అమెరికా నియంత్రించేటువంటి పరిస్థితిలో లేదు. అందుకని రష్యాని ఎవరైనా నియంత్రిస్తారంటే చైనా మాత్రమే నియంత్రిస్తుంది. అందుకని అవసరమైతే మనం చైనాతో చేతులు కలిపి రష్యా నుంచి వచ్చేటువంటి ప్రమాదాన్ని నివారించుకుందామని ఆలోచనలు చేసినటువంటి వాళ్ళు కూడా గడిచినటువంటి 4 రోజుల్లో అంటే ఉక్రెయిన్, రష్యా, అమెరికా చర్చలు ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి కొత్త ఆలోచనలు కూడా ఉన్నాయి. అందుకని ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఇప్పుడు రష్యాతోటి అమెరికా లేదా ఉక్రెయిన్ కుదుర్చుకునేటువంటి ఒప్పందం, కాల్పుల విరమణ ఒప్పందం అనేటువంటి ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ విభజన అనేటువంటి దాన్ని అమెరికా ముందుకు తీసుకురావడంతో ఇది మరొక కొత్త సమస్యకి దారితీసే అవకాశం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే అమెరికానే ఇప్పుడు ప్రస్తుతం యుక్రెయిన్లో ఉన్నటువంటి పరిస్థితులకు కారణం, అది మనకి తెలిసిందే. అయితే ఆ చిచ్చుపెట్టినటువంటి అమెరికా ఇప్పుడు మాత్రం తగుదనమ్మా అంటూ మళ్ళీ శాంతి ఒప్పందాలని, సౌదీలో చర్చలంటూ, తర్వాత కాల్పుల విరమణకు ముందుకు ప్రపోజల్ పెట్టడము, ఇవన్నీ ఇంత క్రూక్డ్ స్ట్రాటజీస్ ఎందుకు అప్లై చేస్తుందంటారు? అంటే అమెరికా మనకి 2వ ప్రపంచ యుద్ధం నుంచి కూడా చూసినప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా మొదటి నుంచి పూర్తిగా పాల్గొనలేదు. చివరి రోజుల్లో హిట్లర్ సేనలు లేదా హిట్లర్ కి మద్దతు ఇచ్చేటువంటి సేనలు ఓడిపోతున్నటువంటి చివరి రోజుల్లో అమెరికా రంగంలోకి వచ్చింది. ఏదైనా ప్రధానమైనటువంటి నష్టం ఏదైనా జరిగిందంటే ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి వాటికి జరిగింది. అదేవిధంగా రష్యాకి ఆనాడు సోవియట్ యూనియన్ గా ఉన్నటువంటి సోవియట్ యూనియన్ కి జనం మిలిటరీ రీత్యా కానీ అనేక విధాలుగా నష్టం జరిగింది వాళ్లే. అప్పుడు అమెరికా పెద్దగా నష్టపడలేదు. రెండోది ఈ దేశాలకి, మిత్ర దేశాలకి ఆయుధాలు అమ్ముకునే లాభాలు కూడా సంపాదించింది. తొలి దశలో హిట్లర్ కూడా ఆయుధాలు ఇచ్చింది. అమెరికాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల నుంచి ఆయుధాలు హిట్లర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఒక్కటంటే ఒక్క ప్రపంచ పరిణామాల్లో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వియత్నాం యుద్ధంలో కానీ లేదా లావోస్, కంబోడియా యుద్ధాల్లో కానీ అది గెలవలేదు, ఓడిపోయింది. ఓడిపోవటమే కాదు, పారిపోయింది, వియత్నాం నుంచి పారిపోయింది. ఆ దృశ్యాలు ఇప్పుడు కూడా మనకి చూడొచ్చు. ఒక్క వియత్నామే కాదు, తాలిబాన్లని అణిచివేస్తామనేటువంటి పేరుతోటి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చినటువంటి అమెరికన్లు
అక్కడ కూడా పారిపోయారు. మమ్మల్ని ప్రాణాలతో ఎవరినేమంటారా బాబు, మా ఆయుధాలు మా సామర్థ్యం అంతా ఇక్కడే వదిలేస్తామని చెప్పేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినటువంటి మన కళ్ళ ముందే మనం చూసాం. అందువల్ల ఎక్కడ ఇంతవరకు అమెరికా పాల్గొన్నటువంటి యుద్ధం కానీ లేదా అమెరికా ప్రోత్సహించినటువంటి యుద్ధం కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా గెలిచినటువంటి దాఖలాలు లేవు. ఈ ఉక్రెయిన్ లో కూడా అదే జరగబోతుంది అనేటువంటిది అందరికంటే అమెరికాకే ముందే తెలుసు. మనకు సామెత ఉంది, దేవుడు ప్రసాదం తినడు అనేటువంటి విషయం పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదంట, నైవేద్యం. అట్లాగే ఉక్రెయిన్ లో ఏం కాబోతా ఉంది, ఏం జరగబోతోంది అనేటువంటి విషయం అమెరికాకి గ్రహించి అక్కడ $1 పెట్టినా గానీ మనకు వచ్చేది ఏమి ఉండదు, మనకేమో తప్పి చేకూడదు. అందుకని దీన్ని ఏదో విధంగా గౌరవప్రదంగా ముగించుకున్నాం అనేటువంటి ఎత్తుగడల్లో భాగంగా ఈ ట్రంప్ ఇలాంటి ఆలోచనలన్నీ కూడా చేస్తున్నాడు. దీనికి నిజానికి ట్రంప్ కూడా కట్టుబడి ఉంటాడని కూడా మనం చెప్పలేదు. ఎందుకంటే ఒకవైపు అమెరికా మీద రష్యా మీద ఉన్నటువంటి ఆంక్షల్ని ఇంతవరకు ఎత్తేలేదు. కరెక్ట్. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒక గేమ్ ప్లాన్ నడుస్తూ ఉంది. ఆ గేమ్ ప్లాన్ లో దానిలో భాగంగానే ఇటువంటివన్నీ కూడా ముందుకు తీసుకొస్తున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ విభజన ప్రతిపాదన ఏదైతే ఉందో ఇది యుక్రెయిన్ సావర్నిటీ పైన కావచ్చు, అలాగే నేషనల్ ఇంటిగ్రిటీ పైన ఎలాంటి ఎఫెక్ట్, అసలు ఉక్రెయిన్ ప్రజలు ఈ ప్రతిపాదనని ఎలా రిసీవ్ చేసుకుంటారనుకుంటున్నారు? ఉక్రెయిన్ ప్రజలు దాన్ని అంగీకరించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఒకవేళ అటువంటి విభజన కనుక జరిగేట్లయితే అది ఉక్రెయిన్కే పరిమితం కాదు. ఆ పక్కనే ఉన్నటువంటి రష్యా సరిహద్దులో పూర్వపు జార్జియా రాష్ట్రం రష్యాలో ఉండే ఒక భాగం సోవియట్ లో ఉండేది. ఆ జార్జియాలో కూడా కొంతమంది కొన్ని ప్రాంతాల వాళ్ళు తిరుగుబాటు చేసి జార్జియా నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్నారు. ఆ స్వాతంత్రం ప్రకటించుకున్నటువంటి ప్రాంతాలని రష్యా గుర్తించింది. మిగిలిన ఐరోపా దేశాలు, అమెరికా లేదా ఐక్యరాజ్య సమితి అవైతే గుర్తించలేదు. కానీ అందుకని అటువంటిదే దీనికి గనక అంగీకరించేట్లయితే అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లు తలెత్తాయి. ఆ తిరుగుబాట్లు తలెత్తినప్పుడు స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకుంటాయి. ఆ స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్నటువంటి వాటికి రష్యా మద్దతు ఇవ్వచ్చు, లేదా ఐరోపాలో ఉన్నటువంటి ఇతర దేశాలు మద్దతు ఇవ్వచ్చు. మొత్తం అంతా కూడా ఐరోపా అంతా ముక్కలుగా మారిపోయినా కూడా వచ్చారండి. అందుకనే ఇది ఐరోపా యూనియన్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేశాలే కూడా దీన్ని అంగీకరించేటువంటి అవకాశాలు లేవనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో దీన్ని అది షార్ట్ సైటెడ్ అని చెప్పి ఆయన క్రిటిసైజ్ చేశారు. అంటే దాన్ని ఎందుకు ఆ రకంగా క్రిటిసైజ్ చేశారంటారు? దాని వెనక ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. పరమార్థం లేదు, అంగీకారం కాదు. ఒకవేళ ఉక్రెయిన్ కనుక విభజనకు అంగీకరించేట్లయితే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి జనం గాని లేదా ఐరోపాలో ఉన్నటువంటి జనాలు గాని ఇమ్మీడియట్ గా అడిగేది ఈ మాత్రం దానికి అప్పుడే రష్యా తోటి 3 సంవత్సరాల క్రితం ఒప్పందం చేసుకుని ఉంటే ఇంతమంది జనం దాదాపు 80 లక్షల మంది ఉక్రెయిన్ బయటికి వెళ్ళిపోయి నానా గడ్డి కరుస్తున్నారు, అనేక మంది చనిపోయారు, నష్టం జరిగింది, అనేక వ్యవస్థలని కుప్పకూలిపోయినాయి, విద్యుత్ వ్యవస్థలు కావచ్చు, ఇట్లాంటి వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. ఇంత నాశనం ఎందుకు చేశావని చెప్పేసి ఆ జెలెన్స్కీని తరిమి కొట్టినా ఆశ్చర్యం లేదు. శ్రీలంక, బంగ్లాదేశ్ లో పాలకులను తరిమి కొట్టినట్టుగా చేస్తారు. ఎందుకు చేశావు, ఇంతకాలం ఎందుకు చేశావు, ఆ పనేది ఈ పనేది అప్పుడే చేసి ఉంటే ఇంత నష్టం జరుగుండేది కాదు కదా అనేటువంటి ప్రశ్నకి అమెరికా దగ్గర జవాబు ఉండదు, ఐరోపా దగ్గర ఉండదు, జెలెన్స్కీ దగ్గర జవాబు. అందుకని ఇప్పుడు ఫేస్ సేవింగ్, పరువు కాపాడుకోవడానికి, అమెరికా తన పరువు కాపాడుకోవడానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం చెప్తుందంటే అమెరికా దీనికి ఐరోపా వాళ్ళు లేదా ఉక్రెయిన్ వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకని మాకేం లేదు, వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి వాళ్ళ మీద నెప్పం నెట్టేసి ఉంటుంది. దాన్ని మేము సేఫ్ గా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు జరగబోయేది. అయితే ఈ ప్రపోజల్ కంటే ముందు మనం చూసామంటే ఏదో 30 days సీజ్ ఫైర్ అని ఇలాంటివి మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఇది శాంతి చర్చలకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటారు? అంటే నిజంగా ఇది సక్సెస్ అవుతుందా? ఇది సక్సెస్ కాదు. ఆ 30 days బ్లాక్ సీ ఒప్పందం అని చెప్పేసి అంటున్నాం కదా, నల్ల సముద్ర ఒప్పందం. నల్ల సముద్రం ఒప్పందం అంటే అటు రష్యా రేవుల నుంచి లేదా ఉక్రెయిన్ రేవుల నుంచి ఎగుమతులు, అవి ఎరువులు కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, ఇంకేమైనా కానీ సాఫీగా జరగటానికి వీలుగా చేసుకునేటువంటి ఒప్పందం. గతంలో ఆ విధంగా సాగేటువంటి వాటిని రష్యా మీద విధించినటువంటి ఆంక్షల్లో భాగంగా రష్యా నౌకల్ని వెళ్ళనివ్వలేదు ఒకటి.
రష్యా ఎగుమతుల్ని రష్యా నుంచి జరిగే ఎరువులు లేకపోతే గోధుమలు ఇటువంటి వాటిని ఎలో చేయలేదు. అందుకనే రష్యా కొన్ని కండిషన్స్ పెట్టింది. ఈ బ్లాక్ సీ ఒప్పందం అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ కావాలంటే ముందు మా ఎగుమతుల మీద ఉన్నటువంటి ఆంక్షలను సడలించాలి, ఆ ఎగుమతుల లావాదేవీలు జరిపేటువంటి బ్యాంకుల మీద విధించినటువంటి ఆంక్షలని ఎత్తేయాలి. ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. దానికి ఇంతవరకు అమెరికా వైపు నుంచి కానీ ఐరోపా వాళ్ళు ఏమంటున్నారు, ఒప్పందం చేసుకుంది అమెరికా వాళ్ళను రష్యా వాళ్ళు తప్ప ఆ ఒప్పందంలో మేము భాగస్వామ్యం కాదు. అందుకని మేము గతంలో విధించినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ఆంక్షల్ని మేము యథావిధిగా అమలు జరుపుతాము, ఆ ఒప్పందంతో మాకేం సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అంగీకరించకపోయేట్లయితే ఇంకా అది ఒప్పందంలో మరి రష్యా పెట్టినటువంటి షరతు ప్రకారం రష్యా బ్యాంకు లావాదేవీలకు చేసేదేమి ఉండదు. అందుకని అది ఒక ప్రతిష్టంభన. ఇప్పుడు అందుకని దాని గురించి ఎవరు మాట్లాడలేదు. దాని గురించి మాట్లాడకుండా ఈ విభజన అనేటువంటి దాన్ని కావాలని అమెరికా ముందుకు తీసుకొచ్చింది. ముందుకు తీసుకొచ్చిన తర్వాత అది బ్యాక్ ఫైర్ కావడంతో లేదు నేను చెప్పిన దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, తప్పుడు వ్యాఖ్యానం చేశారని చెప్పేసి ఆ కేట్ కల్లగ్ అనేటువంటి వాడు మళ్ళా సంజయ్ ఇస్తున్నాడు. అంటే ఏంటంటే ఒక వేసి చూడటం అనమాట, ఒక బాణం వేసి అది పనిచేస్తుందా లేదా అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం. ఇప్పుడెందుకు చేశాడు అంటే ట్రంప్ ప్రారంభించినటువంటి పన్నుల యుద్ధంలో మొత్తం అన్ని వైపుల నుంచి ట్రంప్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చెలరేగుతున్నటువంటి సమయంలో అనివార్యమై 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు. అందుకని దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం అమెరికా వాళ్ళు ఈ ఉక్రెయిన్ విభజన అనేటువంటి అంశాన్ని గుర్తించారు. అయితే మనం చరిత్ర చూసాం, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ బెర్లిన్ విభజన ఏదైతే ఉందో దాని కోల్డ్ వార్కు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ బెర్లిన్ విభజనతో కూడా మళ్ళీ అలాంటి సంఘర్షణలకు ఏమైనా దారితీసే అవకాశాలు ఉంటాయంటారు? అది జర్మనీ విభజన లేకపోతే కొరియా విభజనకి కోల్డ్ వార్కి సంబంధం లేదు. ఎందుకు అంటే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో రష్యా ఒకవైపు నుంచి సేనల్ని నడిపింది, అదేవిధంగా బ్రిటన్, ఫ్రాన్స్, మిత్ర రాజ్యాలుగా ఉన్నటువంటి అమెరికాలు ఒకవైపు నుంచి సేనలు నడిపారు. కొరియాలో ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తర కొరియా వైపు ఏమో రష్యా సేనలు వచ్చి అక్కడ ఉన్నటువంటి జపాన్ సామ్రాజ్యవాదుల్ని, జపాన్ వాళ్ళని అక్కడ వాళ్ళు ఓడించారు. దక్షిణ కొరియాగా చెప్తున్నటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలోనేమో అమెరికన్ సేనలు, ఫ్రెంచ్ సేనలు వాళ్ళు ఓడించారు. అదే విధంగా జర్మనీకి వచ్చేసరికి తూర్పు జర్మనీ అని గతంలో ఉన్నటువంటి తూర్పు జర్మనీ అనేటువంటి ప్రాంతాన్ని సోవియట్ సేనలు విముక్తి చేశాయి. పశ్చిమ జర్మనీ అనేటువంటి ప్రాంతాన్ని అమెరికా సేనలు లేదా మిగతా సేనలు ఆక్రమించుకున్నాయి. అందుకని ఆ రెండు సేనలు ఆ విధమైనటువంటి ఆక్రమణలో ఉన్న కారణంగా దాన్ని తర్వాత మనం విభజిద్దాం అని చెప్పేసి కొరియాని ఆ విధంగా విభజించారు. అది మళ్ళీ యునైట్ చేయాలనుకున్నారు. అదే విధంగా జర్మనీని కూడా అటువంటిది చేశారు. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ లో అటువంటి సమస్య కాదు. ఉక్రెయిన్ లో అనేటువంటిది మిలిటరీ చర్యల్లో భాగంగా లేదా అక్కడ స్థానికంగా తలెత్తినటువంటి తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళకి రష్యా మద్దతు ఇస్తా ఉంది. అందుకని ఈ సమస్య రెండింటిని మనం కలగాపులగం చేయక్కర్లేదు. దాని చారిత్రక నేపథ్యం వేరు, దీని చారిత్రక నేపథ్యం వేరు అనేది గ్రహించాలి. అయితే ఈ ప్రతిపాదన దీనిపైన యుఎన్ఓ కానీ లేదంటే అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అయితే ఎలాంటి స్టాండ్ తీసుకుంటాయంటారు? ఐక్యరాష్ట్ర సమితి ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఇప్పుడు అప్పుడే చెప్పలేము. మహా అయితే వాళ్ళు ఏదన్నా కుదిరేట్లయితే మేము శాంతి స్థాపక దళాలను పంపిస్తామని చెప్పేసి చెప్తారు. ఆ శాంతి స్థాపక దళాల్లో నాటో దళాలు ఉండకూడదు అనేటువంటిది రష్యా పెడుతున్నటువంటి డిమాండ్. ఒకవేళ చైనాకు కూడా ప్రమేయం కల్పిస్తే చైనా దళాలు కనుక ఉండేట్లయితే రష్యా ఒప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చైనాని రష్యా నమ్ముతుంది కనుక. రెండోది, చైనా దళాలు కనుక ఐరోపాలో కనుక కాలు పెట్టేట్లయితే శాంతి స్థాపక పేరుతోటి కానీ మరొక పేరుతో కానీ ప్రపంచ రాజకీయాలు మరొక మలుపు తిరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా చైనా ఆ విధమైనటువంటి పీస్ కీపింగ్ ఫోర్సెస్ ని ఏ దేశంలో కూడా చైనా వైపు పంపలేదు. అందుకని దీనికి పంపుతారా లేదా అనేటువంటిది కూడా అనుమానమే. అటువంటి వాళ్ళు రోల్ తీసుకోవడానికి వాళ్ళు అంగీకరిస్తారా లేదా. కానీ ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా ఆ విధంగా ఐరోపా గడ్డ మీద చైనా దళాలు కనుక వచ్చేట్లయితే అమెరికా యొక్క ప్రభావం అనేటువంటిది కుప్పగూలిపోయేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఇది ప్రపంచ రాజకీయాలనే మరొక మలుపు తిప్పేటువంటి పరిణామం అవుతుంది. అందుకని అమెరికాను కూడా
చైనా ఐరోపాలో అడుగు పెట్టడానికి అంగీకరిస్తారని నేనైతే అనుకోవట్లేదు. దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు ఏమిటి అనేటువంటిది మరి ట్రంప్ మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టుగా పిచ్చోడి చేతిలో రాయిలాగా ట్రంప్ అటు విదేశాంగ విధానంలోనూ అదే పని చేస్తున్నాడు, మిగతా స్వదేశీ విధానాల్లో కూడా అదే పని చేస్తున్నాడు. దీన్ని ఎట్లా పరిష్కరిస్తాడు అనేటువంటిది మనం చూడాల్సి. యా, అయితే ఈ ప్రతిపాదన కనుక ఒకవేళ అమలైతే, ఇన్ కేస్ అమలైతే, యుక్రెయిన్ ప్రజల లైఫ్ స్టైల్ పైన కానివ్వండి, లేదంటే సోషియో ఎకానమిక్, పొలిటికల్గా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? పొలిటికల్ గా ఇప్పుడు మిగిలినటువంటి ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎవరు జెలెన్స్కీ అయితే ఉండడు, ఎందుకంటే విభజనకు అంగీకరించిన తర్వాత జెలెన్స్కీ చరిత్ర చెత్తబుట్లోకి వెళ్ళిపోతాడు. జెలెన్స్కీ పాత్ర ఏమి ఉండదు. అసలు ఆ దేశంలో ఉంటాడా లేదా విదేశాలకు పారిపోతాడా అనేది కూడా మనం చెప్పలేము, ఎందుకంటే అంత ఆగ్రహంతో ఉంటారు మొత్తం బాధపడినటువంటి వాడు ఈ పిచ్చడితోటి ఈ అని ఏం చెప్పేసి. అందుకని అదొక ఊహాజనితమైనటువంటి ప్రశ్న. రెండోది, ఈ మిగిలినటువంటి ఆర్థిక పరమైనటువంటి దాన్ని చూసేట్లయితే ఇప్పుడు మొన్న ట్రంప్ ను ఉక్రెయిన్ ఒప్పందం చేసుకోవడానికి ముఖ్యంగా విలువైనటువంటి ఖనిజాలు, రేర్ ఎర్త్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఆ రేర్ ఎర్త్స్ అనేటువంటివి అటు ఇప్పుడున్నటువంటి ఉక్రెయిన్ లో సగం ఉన్నాయి, అదేవిధంగా రష్యా ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో సగం ప్రాంతాలు ఉన్నాయి. అందుకని వాటన్నిటిని కూడా అవి విభజితమైపోతాయి. అది ఆ మేరకు ఉక్రెయిన్ నష్టపోతుంది. అది ఏ మేరకు నష్టం జరుగుతుంది అనేటువంటిది మనం తర్వాత లెక్కలేసుకోవాల్సిందే తప్ప ఇప్పుడు మనం చెప్పలేము. అది మినహా మిగిలినటువంటి పెద్దగా ఏమి ఉండదు. కానీ ఆ విధమైనటువంటి విభజన అనేటువంటిది ఇప్పటికైతే ఊహాజనితం తప్ప దానికి ఎలాంటి ప్రాతిపదిక ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే ఐరోపా రాజకీయాలు లేదా ప్రపంచ రాజకీయాల్లోని పెను మార్పులు సంభవించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఐక్యరాజ్య సమితికి వెళ్ళేట్లయితే దాన్ని ఎవరైనా కానీ వీటో చేయొచ్చు. రష్యా వీటో చేయొచ్చు, చైనా వీటో చేయొచ్చు, మిగిలినటువంటి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ 5 దేశాల్లో ఎవరు వీటో చేసినా కానీ అది అమల్లోకి రాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు.